చూసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ పై మరో సిట్ ఏర్పాటుకు హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు కానుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రత్యేక సిట్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటికే సంబంధించి పలువురు రాజకీయ నాయకులతో పాటు దీనికి సంబంధించిన ఎవరైతే ఇన్వాల్వ్ అయిన ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇప్పటికే వాళ్ళు దఫాలుగా విచారించిన నేపథ్యంలో తాజాగా మరొక సిట్ ని ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో కూడా ఈ సీటు పనిచేయబోతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 9 మంది ఇదంతా కూడా ఇందులో చాలా మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా సిద్దిపేట గతంలో ఇటు రెడ్ జోన్ డీసీపీగా పనిచేసిన విజయ్ కుమార్ తో పాటు ఇటు మాదాపూర్ డీసీపీ, అదేవిధంగా మహేశ్వరం డీసీపీతో పాటు అడిషనల్ డీసీపీ రాజేంద్ర నగర్, అదేవిధంగా ఏసీపీ జుబ్లీస్, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏర్పడిన సీట్ కు సంబంధించి కూడా ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్నారు. ఇక రామగుండం సిపి అంబర్ కిషోర్ తో పాటు కొంతమందిని కూడా ఇందులో ప్రత్యేకంగా వీరి టీం ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజుతో ఆ కస్టడీ విచారణ ముగిసిపోతున్న నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టుకి 7 రోజుల ఈ కస్టడీ విచారణలో సంబంధించి ప్రభాకర్ రావు ఎలాంటి విషయాలను వెల్లడించారు, ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉంది కాదు. ఎందుకంటే ఇప్పటికే అరెస్టు కాకుండా ఇటు సుప్రీంకోర్టులో ఆయన ప్రత్యేకంగా గతంలో పలుమార్లు విచారణకు హాజరయ్యారు. కానీ చాలా విషయాలను ఆయన ఇంకా సీట్ అడిగిన సంబంధించిన వాటి కూడా చాలా విషయాలు దాటవేస్తూ వస్తున్నట్లుగా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో కస్టడీ విచారణ ఎలాంటి ఆయన మీద ఒత్తిడి తేకుండా కేవలం విచారణ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు నేపథ్యంలో ఇప్పటికే వారు ఇచ్చిన కస్టడీ విచారణ కూడా ఈ రోజుతో ముగిసిపోయిన నేపథ్యంలో తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కావచ్చు మరొక సీటు ఏర్పాటు చేయడం కొంత ఆసక్తికర పరిణామంగా మనం చెప్పుకోవాలి. కిరణ్, అంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి కనిపిస్తోంది? ఇప్పటికే పలుమార్లు విచారణలు కూడా కొనసాగుతూ వచ్చిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సిపి సజ్జనార్ నేతృత్వంలో ఈ సిట్ ఏర్పాటు అయిన తర్వాత ఎటువంటి విచారణ జరగనుంది? అంటే మొదటి నుంచి మరోసారి విచారణ కొనసాగే అవకాశాలు ఉంటాయంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా మందిని అప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇన్వాల్వ్ అయిన వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. పలుమార్లు వారి దగ్గర నుంచి విచారణ చేశారు. వాళ్ళు కూడా ఇప్పుడు బెయిల్ మీద విడుదలైన నేపథ్యంలో కేవలం ఈ కేసుకు సంబంధించి సూత్రధారి మొదటి నుంచి కూడా ప్రభాకర్ రావు ఉన్నారు కాబట్టి అతడికి సంబంధించి కూడా అరెస్ట్ కాకుండా ఆయన ఇతర దేశాలకు వెళ్లారు. సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఆయనని అరెస్ట్ చేయొద్దంటూ కూడా కొన్ని నిబంధనలు పెట్టిన నేపథ్యంలో ఆయన గతంలో చాలా సార్లు కూడా ఈ విచారణకు హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో విచారణకి సహకరించట్లేదంటూ కూడా ఇప్పటికే సిట్ బృందం పలుమార్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో, ఎందుకంటే తాజాగా ఈ కేసుకు సంబంధించి కూడా చాలా విషయాలను ఇంకా రాబట్టాల్సిన అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ బాధితులకు సంబంధించి కూడా అప్పట్లో చాలా మంది రాజకీయ నాయకులను కూడా వాళ్ళు దవాలుగా విచారించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో తాజాగా, ఎందుకంటే ఈ రోజుతో ఇటు సుప్రీంకోర్టుకు సంబంధించిన కస్టడీ విచారణ ముగిసిపోతున్న నేపథ్యంలో మరికొంత సమాచారాన్ని రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఈ కేసుకు సంబంధించి ఆధారాలు లభ్యం కాకుండా పూర్తిగా వాటిని నాశనం చేశారని కూడా ఇప్పటికే అందుకు సంబంధించిన కొన్ని కీలక విషయాలను కూడా రాబట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి తాజాగా ఈ మరొక సీట్ ఏర్పాటు చేయడం కూడా పూర్తి స్థాయిలో మరొకసారి చాలా లోతైన దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.